శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీరామాయ నమః. శ్రీకృష్ణాయ నమః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం పంచారామ క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈ రోజున దాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి యొక్క ఆలయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యవహారంలో ద్రాక్షారామం అంటున్నాం, కానీ దాని అసలు పేరు దక్షారామము. అంటే దక్షుడు యజ్ఞం చేసినటువంటి ప్రదేశం కాబట్టి దక్షారామం. అక్కడ ఉండేటువంటి స్వామి భీమేశ్వరుడు. ఆ భీమేశ్వరుడు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని రుద్రం యొక్క నమ్మకానికి హృదయక్షేత్రంగా భావించేటటువంటి పరమధార్మికులు మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా భావన చేస్తారు. ప్రతి మాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రిగా భావన చేస్తే, మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అని మహాపర్వదినంగా మనం అందరం భావిస్తాం. ఆ రోజున భక్తితోటి శివలింగాన్ని అర్ధరాత్రి వరకు అభిషేకాలు చేస్తాం వివిధ ద్రవ్యాలతోటి. ఆ అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ సమయం అంటాం. ముఖ్యంగా త్రిలింగ భూమిగా పేరొందినటువంటి మన తెలుగునాట శివరాత్రి యొక్క వైభవం మిన్నంటుతుంది. చాలా అద్భుతంగా చేసుకుంటాం. పంచారామాలలో ఒకటిగా అందరి చేత కీర్తింపబడుతూ ఉన్నటువంటి మన దక్షారామంలో కూడా భీమేశ్వర మూర్తి భక్తులను నిరంతరం ఆశీర్వదిస్తూ ఉంటాడు. కోరినటువంటి కోరికలని తీరుస్తూ రక్షకుడుగా ఉంటాడు ఆయన. ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని సప్త గోదావరి తీరాన వెలసినటువంటిది. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి భీమేశ్వర మూర్తిని గనక దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. కాశ్యాంతు మరణాన్ముక్తి జీవనం మరణం వాపి శ్రేయో భీమేశ్వర పట్టణే అని ఆర్యోక్తి. అంటే భీమేశ్వరుడు నిండుగా కొలువుదీరి ఉన్నటువంటి ఈ ద్రాక్షారామం యొక్క ప్రాశస్యాన్ని తెలియజేసేటువంటి ఈ శ్లోకాన్ని అర్థం ఏంటంటే, కాశీలో గనక నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. అలాగే భీమేశ్వరుడిని పూజిస్తే కొన్ని క్షణాలైన ఆయన సన్నిధిలో గడపగలిగితే జీవన సౌఖ్యం, కైవల్యం రెండు కూడా లభిస్తాయి అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ క్షేత్రాన్ని కూడా ఇటీవలే దర్శించాం. సామర్లకోట వెళ్ళినప్పుడు ఈ క్షేత్రాన్ని కూడా వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని మనం పిలుచుకుంటాం. ఈ క్షేత్రం యొక్క పౌరాణిక గాథ పురాణాలలో అభివర్ణించబడి కూడా ఉంది. పంచారామాల్లో ఒకటిగా భక్తకోటి యొక్క పూజలు అందుకుంటోంది ఈ ద్రాక్షారామం.
ముఖ్యంగా మన తెలుగు సీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ కార్తీక మాసంలో ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సులు పెడుతున్నారు, ట్రావెల్స్ వాళ్ళు కూడా బస్సులు పెడతారు. ఒక 2 రోజుల్లో మొత్తం ఈ 5 క్షేత్రాలన్నీ దర్శించుకునే విధంగా. ఒక్కటి తప్ప ఒకటి గుంటూరు జిల్లాలో అమరావతిలో ఉంది అమరలింగేశ్వరుడు. తక్కినవన్నీ 2 గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. సరే, మనం గతంలో చెప్పుకున్నట్టు ఆ త్రిపురాసురుణ్ణి పాశుపతాస్త్రంతో పరమేశ్వరుడు అంతమొందించాడు. ఆ అసురుడు అర్చించేటటువంటి శివలింగాన్ని కుమారస్వామి 5 ముక్కలుగా చేస్తే అవి ప్రతిష్టమైనటువంటి ప్రాంతాలే పంచారామాలని ఒక ఇతిహాసం చెబుతోంది. ఆ లింగ శకలాలు పాలకొల్లులో పడితే క్షీరారామేశ్వరుడుగా, సామర్లకోటలో కుమార భీమరుడుగా, భీమేశ్వర స్వామిగా, అమరావతిలో అమరేశ్వరుడుగా, అలాగే ద్రాక్షారామంలో భీమేశ్వరుడుగా ఇలా పూజలు అందుకుంటూ ఉన్నాడు ఆయన స్వామి. దీన్ని దక్షిణ కాశీ అని ఎందుకన్నారు? కాశీ క్షేత్రం మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది, గంగా తీరంలో. వారణాసి అనేటువంటి 2 నదుల సంగమ ప్రదేశమే వారణాసి, కాశీ. ఈ ద్రాక్షారామం దక్షవాటికగా పౌరాణిక ప్రాశస్యాన్ని పొందింది. పంచారామాల్లోని ఇతర క్షేత్రాల్లోని విషయాలు లేనటువంటి విషయాలు ఈ ద్రాక్షారామానికి ఉన్నాయి. ఈ త్రిలింగ క్షేత్రాల్లో, అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ భీమేశ్వర పట్టణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ సప్తగోదావరి పుష్కరిణిలో గనక స్నానం చేసి మాణిక్యాంబ సమేతుడైనటువంటి భీమేశ్వర స్వామిని గనక దర్శించుకుంటే ఆ శివుడు సర్వ పాపాలని హరింపజేస్తాడని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. పరమ కారుణ్యమూర్తి అయినటువంటి కనక సభాపతి కామితార్థాలను అనుగ్రహిస్తాడని ధార్మికుల యొక్క నమ్మకం. భీమేశ్వరుడు లాంటి దైవం, దక్షవాటిక అయినటువంటి ద్రాక్షారామం లాంటి ధామం, సప్త గోదావరిని పోలినటువంటి తీర్థరాజం ఈ జగత్తులో లేవు అని స్కాంద పురాణం చెబుతోంది. మరి పురాణ గాథల్లో ఈ క్షేత్రం గురించి ఏం విశేషాలు ఉన్నాయి? పూర్వం దక్ష ప్రజాపతి ఈశ్వరుని పిలవకుండా చేసినటువంటి యజ్ఞం ఈ ప్రదేశంలోనే చేశాడు కనుక ఈ క్షేత్రానికి దక్షారామం అని పేరు వచ్చిందని, ఈ దక్షారామం అనేటువంటిది కాలగమనంలో మనందరం నోళ్లలో పడి దాక్షారామం అని, చివరికి ద్రాక్షారామం అని పేర్లను సంతరించుకుంది. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం దక్షయజ్ఞ గాథతో ముడిపడి ఉంటుంది. సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఒకానొకప్పుడు ఒక బృహత్ యజ్ఞాన్ని తలపెట్టాడు. నిరీశ్వర యాగం, అంటే ఈశ్వరుడు లేకుండా యాగం. ఆయన అల్లుడే పరమశివుడు. అటువంటి అల్లుడైనటువంటి పరమశివుడిని తప్ప అందరి దేవతల్ని పిలిచాడు యజ్ఞానికి. తండ్రి నిర్వహిస్తూ ఉన్న యాగాన్ని చూడాలని సతీదేవి కుతూహలంతో దక్షవాటికి వెళదాం రండి అని పరమేశ్వరుని ప్రార్థించింది. అప్పుడు ఆయన అన్నాడు, ఓ సతీ, పిలవని పేరంటానికి వెళ్ళడం మంచిది కాదు, అక్కడికి వెళితే అవమానం జరుగుతుంది, అందుకని నాకు వెళ్ళటం ఇష్టం లేదన్నాడు ఆయన. అప్పుడు ఆమెన్నది, నాథా, మరి కన్న కూతురుని నేను, అక్కడ నా సోదరీమణులు అందరూ ఉంటారు, అందరినీ కూడా చూచినట్టు అవుతుంది, మరి నేనైనా వెళతాను అంది.
సరేనన్నాడు. అప్పుడు భర్త తోడు రాకపోయినా కూడా ఒంటరిగానే వెళ్లేందుకు సతీదేవి నిర్ణయించుకుంది. పాపం ఆమె అభిప్రాయం ఏంటి? తల్లిదండ్రులు తనను ఆదరిస్తారని, హక్కును చేర్చుకుంటానని భావించింది పాపం ఆ తల్లి. కానీ ఆ సతీదేవికి ఆ దక్షవాటికలో ఆశాభంగం అయింది. తోబుట్టువుల మధ్య తలెత్తుకు తిరగలేక, శివుడికి తన ముఖాన్ని చూపించలేక, ఆ దాక్షాయణి తన కాలి యొక్క బొటన వేలుతో నేల మీద రాసి నిప్పురవ్వలు సృష్టిస్తుంది. ఇక అన్య మార్గం కనిపించక ఆ తల్లి ఆ యోగాగ్నిలో తనను తాను భస్మం చేసుకుంది. అప్పుడు ఆ సతీ వియోగాన్ని భరించలేనటువంటి భూతనాథుడైనటువంటి ఆ శివుడు, ఆ రుద్రుడు జటాజోటం నుంచి వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని విధ్వంస చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ భస్మీపటలం అయిపోయినటువంటి దక్షవాటికలోని సతీదేవి యొక్క సూక్ష్మ శరీరాన్ని ఆ రుద్రుడు తన యొక్క భుజాల మీద ధరించి తాండవ నృత్యం చేశాడు. ఆ ప్రళయహేళకు అడ్డుకట్టలు వేసేందుకు మహావిష్ణు తన యొక్క శారంగము అనేటువంటి ధనస్సుతోటి ఆ సతీదేవి యొక్క ఆ సూక్ష్మ శరీరాన్ని 108 ఖండాలు చేశాడని శివపురాణం చెబుతోంది. అయితే వాటిల్లో 18 భాగాలు పడినటువంటివి అష్టాదశ శక్తిపీఠాలు అనేటువంటి పేరుతోటి ఆవిర్భవిస్తే బ్రహ్మదేవుడు అప్పటికప్పుడు వాటికి దేవాలయాలు నిర్మించాడు. ఆసేతు హిమాచలయం పర్యటించినటువంటి శంకర భగవత్పాదులు మన సనాతన ధర్మం యొక్క పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడం కోసం భరతఖండం అంతా కూడా పర్యటించి ఆ యొక్క అష్టాదశ శక్తిపీఠాలకి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ చేశాడు. వాటిలో అర్చన, పూజలు ఇవన్నీ కూడా ఒక వ్యవస్థీకృతంగా చేశాడని పెద్దలు అంటారు. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్నటువంటి చోట పరమేశ్వరుడు ఒక భీమమైన రూపంలో స్వయంభువయ్యాడని ఆ దాక్షారామం యొక్క స్థల పురాణం చెబుతోంది. భీమము అంటే భయంకరమైన అని, ఘోరమైనటువంటి రూపం. తొలుత ఈ లింగాన్ని కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడు అర్చన చేశాడని పురాణాలు చెబుతున్నాయి. స్వయంభూగా వెలిసినటువంటి ఆ భీమేశ్వరుణ్ణి అర్చన చేసేందుకు సప్త ఋషులు ఇక్కడికి గోదావరిని తీసుకువచ్చారని ఐతిహ్యం. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రసిద్ధ గాథ కూడా మనకి ప్రాచుర్యంలో కనిపిస్తుంది. ఈ దాక్షారామానికి 10 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్నది గోదావరి నది. ఆ గోదావరి జలాలతోటి భీమేశ్వరుడికి అభిషేకం చేయాలని సప్త ఋషులు అనుకున్నారు. అందుకు వీలుగా వాళ్ళు గోదావరిని తమ వెంట తరలించాలని భావన చేశారు. మహర్షుల యొక్క శక్తి అలాంటిది. అయితే పరవళ్లు తొక్కేటటువంటి గోదావరి జలాలు తన యజ్ఞానికి భంగం కలిగిస్తాయని భావించిన తుల్యుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు సప్త ఋషుల్ని నిలువరించాడు. ఆగండి అన్నాడు. అది ఒక ఘర్షణకు దారితీసింది. ఆ సమయంలో వేదవ్యాసుడు అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క తగుని పరిష్కరించాడు. అప్పుడు గోదావరిది అంతర్వాహినిగా ప్రవహిస్తూ, అంటే లోపల నుంచి బయటికి కనపడకుండా ద్రాక్షారామానికి చేరుకుందట. అక్కడ సప్త గోదావరి అనేటువంటి పేరుతో ఒక పుష్కరిణిగా అవతరిస్తుంది అని వ్యాస మహర్షి తెలియజేశాడు. సప్తఋషులు భీమేశ్వరుడి యొక్క సన్నిధికి చేరుకునే వేళకి ఈ సప్త గోదావరి కూడా అక్కడికి చేరుకుంది అంతర్వాహినిగా ఆ సరోవరంలోకి. ఆ జలాలతోటి సూర్యుడు తొట్టతొలి అభిషేకాన్ని పూర్తి చేశాట. ఆ విధంగా స్వయంభువును మొట్టమొదటిసారి అర్చించిన ఖ్యాతి సూర్య భగవానుడికి సొంతమైంది అని ఈ యొక్క క్షేత్ర గాథ మనకి చెబుతోంది.
అలాగే హరిహరుడు యొక్క మైత్రీ క్షేత్రం కూడా ఇదేను అని మనకి మరొక కథ చెబుతోంది. ఈ ద్రాక్షారామ భీమేశ్వర ఆలయానికి లక్ష్మీనారాయణులు క్షేత్రపాలకుడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే క్షేత్రపాలకుడు. మనం చూస్తూ ఉంటాం, శివాలయాలకి విష్ణువు క్షేత్రపాలకుడుగా ఉంటే విష్ణాలయాలకి శివుడు. అందుకు చూడండి, రామాలయంలో ఆంజనేయుడు ఉంటాడు. ఆంజనేయుడు ఎవరు? రుద్రావతారమే కదా. హరిహరులిద్దరూ కూడా ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరని, ఇరువురికి పూజాధికాలు సరిసమానంగా అర్పించాలని ద్రాక్షారామంలో కళ్యాణోత్సవాలు చెప్పకనే చూపుతుంటాయి మనకి. అర్ధ శరీరాన్ని సతికి అనుగ్రహించినటువంటి మాణిక్యాంబా సమేత భీమేశ్వరుడికి, ఆ హృదయేశ్వరుని వక్షస్థల మీద ధరించిన లక్ష్మీనారాయణుడికి శివుడేమన్నా సగం శరీరం ఇచ్చాడు అమ్మవారికి. విష్ణువు ఏం చేశాడు? హృదయంలో పెట్టుకున్నాడు అమ్మని. ఇద్దరికి కూడా ఏటా మాఘశుద్ధ ఏకాదశి రోజున ఒకే వేదిక మీద కళ్యాణాలు నిర్వహించే దృశ్యం మనం కేవలం ఒక్క ద్రాక్షారామంలోనే చూడగలుగుతాం. శైవులకి వైష్ణవులకి ఇద్దరికి కూడా ఇవి నేత్రపర్వం చేస్తాయి. ఈ ఆలయ ప్రాకారం చుట్టూ కూడా చూస్తే కాలభైరవుడు, డుండి గణపతి, కాశీలో ఉండేవాడు డుండి గణపతి, విరూపాక్షుడు, నటరాజు, సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చతుర్ముఖ బ్రహ్మ, లక్ష్మీ గణపతి, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, వీరభద్రుడు, సురేశ్వరుడు, చండీశ్వరుడు, దేవీ దేవతామూర్తులు చక్కగా కొలువుదీరి ఉంటారు. నిర్మాణ శైలి గనక చూస్తే ఈ ద్రాక్షారామ భీమేశ్వరాలయం నలువైపులా కూడా 4 ఎత్తైన రాజగోపురాలతోటి 12 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో ఉంటుంది ఈ దేవాలయం. ఈ ఆలయానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ధ్వజస్తంభం 70 అడుగుల పొడవును ఉంటుంది. అలాగే ఎత్తైనటువంటి రాతి గోడలతోటి నిర్మించినటువంటి పొడవైనటువంటి ప్రాకారాల మధ్య మాణిక్యాంబతో కొలువుదీరినటువంటి ఈ భీమేశ్వరుడు యొక్క దివ్య సన్నిధి కైలాస సభావేదికని తలపిస్తుంది. ఈ భీమేశ్వరుని దర్శించేందుకు భక్తులు మొత్తం 5 ప్రాకారాలు దాటాలి. బయట యొక్క ప్రహరించగానే వెళితే ఇంకో ప్రాకారం వస్తుంది. దాని మధ్య ప్రధాన ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. 2వ ప్రాకారం నుంచి గర్భాలయానికి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. సుమారుగా 20 అడుగులు ఎత్తుండే పై అంతస్తులో మళ్ళీ 3 ప్రాకారాలు ఉంటాయి. వీటిని ప్రదక్షిణం చేస్తూ గర్భాలయంలోనికి మనం ప్రవేశించవచ్చు. ఈ ప్రదక్షిణ మార్గాన్నే చీకటి కోణం అంటారు. అంటే కరెంటు లేనటువంటి రోజుల్లో ఈ ప్రాకారాలు కటిక చీకటితో నిండి ఉండేవి. అందువల్ల వీటిలోని మొదటి 2 ప్రాకారాల గోడల మీద రాతి బొడిపలు కనిపిస్తాయి. మునుపు ఈ బుడిపల్లో నవరత్నాలు పొదిగారని, అవే భక్తులకి వెలుగులు ప్రసాదించేవని కూడా అంటారు. చివరగా 5వ ప్రాకారంలో స్ఫటికలింగ రూపంలో ఈ భీమేశ్వర స్వామి భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. దిగువ అంతస్తులోని అట్టడుగు పీఠం నుంచి కనుక మనం భీమేశ్వర లింగం చూస్తే సుమారు 40 అడుగుల పొడవు ఉంటుంది. ప్రధాన ఆలయానికి తూర్పున అశ్వత్థనారాయణం అంటే రావి చెట్టు ఉంటుంది. సంతానం లేనటువంటి వాళ్ళు, లౌకిక సమస్యలతోటి సతమతమవుతున్న వాళ్ళు ఈ వృక్షాన్ని గనక భక్తితో కొలిస్తే సంతతి కలుగుతుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని ధార్మికులందరూ కూడా విశ్వసిస్తారు. మేము కూడా ఆ అశ్వత్థ వృక్షాన్ని దర్శించాం. అక్కడ కూడా చక్కగా పూజ చేశారు. సప్త గోదావరిగా వ్యవహరించే ఈ పవిత్రమైన పుష్కరిణికి వెళ్లే దారిలో సప్త ఋషులు, అరుంధతీదేవుల యొక్క విగ్రహాలు మనకు కనిపిస్తాయి. అత్రి, భృగువు, కౌస్తుడు, వశిష్ఠుడు, గౌతముడు, కశ్యపుడు, అంగిరసుడు, ఈ ఋషులు, అలాగే వశిష్ఠుడు యొక్క ధర్మపత్ని అరుంధతి,
ఈ శిల్పాలన్నీ కూడా మనకి చిన్న చిన్న గుళ్ళలో మనకు కనిపిస్తాయి. ఈ ప్రధానమైన ప్రాకారంలో అనేక మంటపాలు ఉన్నాయి. వీటికి కూడా పేర్లు ఉన్నాయి. వాటిని కొట్టార మండపం, గాంగేయరాయ మండపం, గండభేరుండ మండపం, నంది మండపం, దీపావళి మండపం, నాట్య మండపం, శనివార మండపం, గయా మండపం, అర్క మండపం, తిరుచుట్టుమాలికా మండపం, మృగయారామ మండపం అని ఆ మంటపాలకి పేర్లున్నాయి. ఇక చారిత్రక నేపథ్యం కనుక మనం చూస్తే, వేంగిని రాజధానిగా చేసుకొని ఈ యొక్క త్రిలింగ దేశాన్ని పరిపాలించినటువంటి తూర్పు చాళుక్యుల కాలంలో తెలుగు సాహితీ సంస్కృతులు అద్భుతంగా పరిఢవిల్లినాయి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి మహాభారత కావ్యాన్ని ఆంధ్రీకరించేందుకు అంకురారోపణ జరిగింది కూడా ఈ రాజుల కాలంలోనే. ఈ రాజుల ఏలుబడిలోనే క్రీస్తు శకం 1022 నుంచి 1061 సంవత్సరాల మధ్యలో వేంగి రాజ్యాన్ని ఏలినటువంటి రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవి అయినటువంటి నన్నయ్య భట్టు మహాభారతం యొక్క ఆంధ్రీకరణకు శ్రీకారం చుట్టాడు. ఈయన 2.5 పర్వాలు ఆంధ్రీకరించాడు. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగం. ఈ రాజరాజ నరేంద్రుడికి పూర్వీకుడైనటువంటి చాళుక్య భీముడు క్రీస్తు శకం 892 నుంచి 922 సంవత్సరాల మధ్యకాలంలో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఈ ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు అని చారిత్రకపరమైనటువంటి ఆధారాలు మనకు చెబుతున్నాయి. ఆలయ స్తంభాల మీద, గోడల మీద మొత్తం 832 శాసనాలు చెక్కబడి ఉన్నాయి. క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు అనేకమైన చారిత్రక విశేషాలను ఈ శాసనాల వల్ల మనం తెలుసుకోవచ్చు. తూర్పు చాళుక్యులతో పాటు తూర్పు గాంగేయులు, కాకతీయులు, కొండవీటి రెడ్డిరాజులు, గణపతులు, గజపతులు విజయనగర రాజులు ఈ ద్రాక్షారామంలో శివార్చన కోసం భూరిగా విరాళాలిచ్చారని, భూములిచ్చారని, వాళ్ళు నిర్మించినటువంటి మంటపాలు, గోపురాలు, ప్రాకారాలు, కల్పించినటువంటి అనేక వసతులు ఈ ద్రాక్షారామ క్షేత్రాన్ని ఒక క్షేత్ర రాజ్యంగా తీర్చిదిద్దాయి అనడంలో సందేహం లేదు. ఇక్కడ ఉండేటువంటి అష్టోత్తర శతలింగాలు అంటే 108 లింగాలు. ఈ ద్రాక్షారామంలోని స్వయంభులింగాన్ని భక్తులు సందర్శించుకునేందుకు వీలైనటువంటి రీతిలో రుద్రమూర్తిని శాంతపరిచేయడం కోసం ఈ క్షేత్రం చుట్టూతా 8 సోమేశ్వర ఆలయాలని చంద్రుడు నిర్మించాడని అంటారు. ఈ ద్రాక్షారామం పరిసరాల్లో కోలంక, వెంటూరు, కోటిపల్లి, వెల్లదంగేరు, కోరుమిల్లి, సోమేశ్వరం, పెనుమళ్ళ గ్రామాల్లో ఈ చంద్రలింగాలు ఉన్నాయని. ఈ ప్రధానమైన భీమేశ్వర ఆలయంలో గనక ప్రవేశిస్తే 2వ ప్రాకారంలో భీమసభ అని వ్యవహరించే ఒక పీఠం కనపడుతుంది. దీని మీద 108 శివలింగాలు మనకు కనపడతాయి. కవి సార్వభౌముడిగా ప్రసిద్ధి చెందిన శ్రీనాథ మహాకవి రచించినటువంటి భీమఖండం కావ్యంలో ఈ అష్టోత్తర శతలింగాల ప్రస్తావన కూడా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యం ఉన్న ఈ క్షేత్రాన్ని ఒకప్పుడు భక్తులు విశేషంగా దర్శించారని, వృత్తాకారంలో ఉండే ఈ ప్రదేశాలన్నిటినీ కలిపి శ్రీనాథుడు భీమఖండంగా కావ్యావిష్కరణ చేశాడని కూడా సాహితీ విమర్శకులు చెబుతూ ఉంటారు. మరి ఇక్కడ జరిగే ఉత్సవ వైభవాలు చూద్దాం. ఈ ద్రాక్షారామంలో నిత్యోత్సవాలను నిర్వహించేందుకు వీలుగా వందల సంఖ్యలో రాజులు, జమీందారులు భూములు, బంగారం, వస్తువులు, వాహనాలు అనేక రూపాల్లో పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. ఉత్సవాలకు విచ్చేసే యాత్రికుల యొక్క వసతుల కోసం సత్రాలు కట్టించారు. ఏటా మాఘమాసంలో 8 నుంచి 10 రోజుల పాటు ఇక్కడ కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంలో అంకురారోపణ, ధ్వజారోపణ, అభిషేకాదులన్నీ కూడా ఇక్కడ చేస్తారు. ఏటా మార్గశిర పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్రం ప్రవేశించే సందర్భంలో
ఆరుద్రోత్సవాన్ని ఇక్కడ చక్కగా నిర్వహిస్తారు. ఈ సందర్భంలో క్రతువులు నిర్వహించి హవిస్సును అర్పిస్తారు. చైత్ర పౌర్ణమి రోజు ఈ మాణిక్యాంబ భీమేశ్వరుని ప్రత్యేకంగా దవనం అనేటువంటి ఆకులు అద్భుతమైన సువాసన వచ్చేవి, ఆ దవనంతో అర్చిస్తూ ఉయ్యాల్లో ఊపుతూ డోలోత్సవాన్ని జరుపుకుంటారు భక్తులు. అలాగే వేసవిలో స్వామిని వనవిహారానికి తీసుకువెళ్లే తోట ఉత్సవం, ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య నాడు మాఘంత దాసోత్సవం అనేటువంటిది కూడా ఇక్కడ జరుపుతారు. అలాగే ద్రాక్షారామంలో ఏటా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలన్నీ. వీటితో పాటుగా చైత్రమాసంలో గౌరీ వ్రతం, వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజు చందనోత్సవం ప్రసిద్ధి చెందినవి. ఏడాది పొడుగునా కూడా వేడుకలతోటి అలరారేటటువంటి ద్రాక్షారామానికి చేరుకోవడానికి రాజమండ్రి, కాకినాడల నుంచి ప్రతి అర్ధగంటకి బస్సులు ఉంటాయి. స్వయంభూడైనటువంటి ఆ సాంబశివుణ్ణి భీమేశ్వర లింగం రూపంలో దర్శించుకుంటూ నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర అని భక్తి ప్రపత్తులతోటి ఎలుగెత్తి ఘోషించేటటువంటి ధార్మికులకు ఈ ద్రాక్షారామ క్షేత్రం అవశ్యము కూడా దర్శనీయం. ఇటీవలే మా గ్రామంలో ఉండే చీరాలలో ఉండేటువంటి డాక్టర్ మురళీకృష్ణ, సీతాలక్ష్మి దంపతులు అక్కడ సహస్ర పార్థివలింగ పూజ నిర్వహించారు ఆ దేవాలయంలో. ఆ సందర్భంలో మా సోదరుడు కూడా సతీ సమేతంగా వెళ్ళారు. సరే, మేము ఇటీవలే వెళ్ళొచ్చామని మేము వెళ్ళలేకపోయినాం, కానీ అద్భుతమైనటువంటి క్షేత్రం. జన్మలో ఒక్కసారైనా సరే ఇటువంటి క్షేత్రాలను దర్శించి ఆ పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహానికి మనం అందరం పొందగలగటానికి ప్రయత్నం చేద్దాం. అలా వెళ్ళలేకపోయిన వాళ్ళకి ఈ క్షేత్రం యొక్క మహిమని శ్రవణం చేసినంత మాత్రాన దర్శించినటువంటి పుణ్యం అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. బోళాశంకరుడు కదా. అలాంటివి మనం అందరం కూడా పొందుదాం ఈ కార్తీక మాసం సందర్భంగా అనేటువంటి ఉద్దేశంతో మీ అందరితోటి పంచుకునే ప్రయత్నం చేశాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి.